and welcome to Peritarian. ఈనాటి మన పెరటిలో భాగంగా హైదరాబాద్లోని పటాన్చెరుకు వచ్చేసాం. పటాన్చెరులోని బీరంగూడలో ఉంటున్న మల్లీశ్వరి గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మనం ఆహ్వానించాం. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే, మల్లీశ్వరి గారు స్వాగతం అండి. మరో ఎపిసోడ్కి స్వాగతం. క్రితం ఎపిసోడ్లో కూడా మీకు తెలుసు, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ మొక్క మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ ఉంది. సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు? క్వశ్చన్ లాగా ఈ మొక్క చూపిస్తున్నారు. పొరపాటున ఆన్సర్ కూడా వచ్చేసి పోయింది, కానీ ఆగిపోయారు అనమాట. సో చూడండి, ఇక్కడ ఉంది. ఈ మొక్క ఏంటో గెస్ చేయండి. సో ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది, కంపల్సరీ తినాలి, హెల్త్కి మంచిది అని ఇప్పుడు తెలుస్తూ ఉంది. సో చూడండి, కొద్దిగా చింత ఆకుల్లాగా ఉన్నాయి ఆకులు మాత్రం, కానీ చింత కాదు. ఓకేనా? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రివీల్ చేస్తాం. ఓకే, టోటల్ గెట్ అయిపోదాం. ఇవ్వండి. ఇది ఎడేనియం ఫ్లవర్. ఇవి ఎడేనియం. ఇది చేమంతి. సో వీటి మీద ఏం కొట్టారు మీరు? అంటే కూరగాయలు వాటర్ ఏమన్నా ఉంటాయి కదా, చూసుకోకుండా పోసేసాను. అంటే ఇది మన సో అలాగే బూడిద, కొంతమంది బూడిద కూడా ఇక్కడ నాకు అన్ని దొరుకుతున్నాయండి. బూడిద దొరుకుతుంది, బొగ్గులు దొరుకుతాయి, మళ్ళీ ఒక్కోసారి కూరగాయల వేస్టేజ్, ఉల్లిగడ్డ పొట్టు అన్ని దొరుకుతాయి అన్నమాట. సో మరి ఇప్పుడు ఈ కూరగాయల వేస్టేజ్ ఇవన్నీ అంటారు కదా, అంటే అవన్నీ నీళ్ళలో నానబెడతారా ఎట్లా? అంటే నేను ఇంట్లో కొంత నానబెడతాను, మిగతా తీసుకొచ్చేది ఇట్లా పెద్ద పెద్ద డబ్బాల్లో వేసేసుకొని కంపోస్ట్. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇంట్లో కూరగాయలు, ఇప్పుడు కొత్త గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంట్లో కూరగాయలు వస్తూ ఉంటాయి, అవన్నీ తీసి ఒక డబ్బాలో వేయాలా లేకుంటే ఏం చేయాలి? ప్రాసెస్ అంటే డబ్బాలో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. పురుగు వస్తుంది అనుకుంటే మనం బకెట్లో వేసేసుకొని సెకండ్ డే దాన్ని వాటర్ కొట్టేసి ఇది తీసుకెళ్ళి ఆ వేస్టేజ్ని మొక్కలో వేసేయచ్చు. లేదు మనము అంటే నాకు స్మెల్ అది వస్తుంది అనుకోండి, ఈరోజు కట్ చేసిన వేస్టేజ్ని అంతా ఎండబెడితే సెకండ్ డే కల్లా కంపోస్ట్ అంటే మనం కుండీలో వేసేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా ఎండిపోగానే తీసి డైరెక్ట్ కుండీలో వేసుకోవచ్చు. అంటే పచ్చిది ఆ మొక్కలోకి వెళ్తే వేడి పుడుతుంది అనమాట, మొక్క చనిపోతుంది. ఇట్లా మనం ఒక 1 day 2 day ఎండింది అనుకోండి, అసలు ఎలాంటి నష్టం ఏముంది. ఓకే, సో అసలు ఎండిపోయింది వేస్తే పర్లేదు, కాబట్టి దానిలో హీట్ ఉంటుంది కాబట్టి మొక్క చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి పచ్చిది వేయకూడదు, ఎండింది వేసేయచ్చు. సో కొంతమంది వాటర్ పోస్తుంటారు కదా నిమ్మకాయలు, అవి ఒక 2 రోజులు పెట్టి దాంట్లో బెల్లం ఏమన్నా వేయాలి? అవసరం లేదా? కొంచెం వేస్తే మంచిది. మళ్ళీ మజ్జిగ ఉంటది కదా, మజ్జిగ ఎక్కువ వాడతాను నేను. సో ఇప్పుడు ఆ వాటర్ డైరెక్ట్ పోయాలి లేక నీళ్ళలో కలపాలి? నీళ్ళలో కలుపుతాను. 1:10 అట్లా కలిపి పోసుకుంటే. అంటే నేను చూస్తాను, చిక్కగా ఉంటే ఎక్కువ కలుపుతాను, లేకపోతే చూసి అట్లా డివైడ్ అంటే అందాజతో కలిపేస్తాను 1:10 ఇట్లా కాకుండా. సూపర్. సో అలాగే అక్కడ ఇది పచ్చిమిర్చి చెట్టు, అది 2 years చెట్టు. ఓకే, మిర్చి పెద్ద టబ్లో ఉంది. పెద్ద టబ్లో. ఓకే, సో ఈ స్టాండ్ మీద రెడీ చేయించేసుకున్నారు? నేను మా రిలేటివే మా మరిది చేశాడనమాట. ఇక్కడే వచ్చి ఇంచుమించు 800 kgs చేపించాము. అంటే తెలియకుండా అయిపోయింది. మంచిది చేయాలంటే అంటే కింద వాల్స్ పెట్టినవి ఇవి కలిపి 800 మొత్తం అన్ని కలిపి. సో అంటే ముందు డిజైన్ చేసుకున్న తర్వాత మొక్కలు స్టార్ట్ చేశారు? లేదు, మొక్కలే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. మనము ఇల్లు తయారు చేసేదానికి కర్రలు ఉంటాయి కదా, ఇట్లా నిచ్చెన టైప్లు, అవి ఉన్నాయి. అవి చూస్తే బాగాలేదమ్మా, మనం ఏదైనా చేద్దామంటే మేము అనుకోకుండా ఒక 50-60 వేలలో అయిపోద్ది అనుకుంటే ఆ బాబుకి మేము 35,000 ఇచ్చాము. ఒక 10 days చేశాడు మా పిల్లలు. కానీ పర్మనెంట్ అండి, పర్మనెంట్. ఇంకా ఇది 50 సంవత్సరాలు ఇంకేం ఇబ్బంది ఉండదు, ఇంకా అట్లుంటుంది. సో ఇది ఎట్టండి? ఇది క్రోటన్ మొక్క అండి. క్రోటన్. సో మంచి కలర్ఫుల్ గా ఉంది. సో ఇక్కడ పాలకూర కూడా పెట్టినట్టు ఎంత పెద్దగా వచ్చేసిందండి ఇక్కడ బయటికి.
సో అందులో ఇంకోటి ఉండండి, అది గుంట గలగరాకు ఉంది, ఎడేని మొక్కలోనండి ఇది. పాలకూర వచ్చింది, ఇంకా గుంట గలగరాకు, తోటకూర విత్తనాలు గడిపడి అట్లా వచ్చేస్తాయి. సూపర్. అవి వచ్చినాడు ఒకటే వచ్చేస్తాయి. సో అలాగే అక్కడ మంచి బుద్ధుని పెట్టుకొని సింపుల్గా పెట్టుకున్నారు. అక్కడ స్నేక్ ప్లాంట్లు అలాగే స్పైడర్ ప్లాంట్ అన్ని పెట్టేసుకున్నారు. అది బిల్లగన్నేరు మొక్క. సో అక్కడ చిన్నగా ఒక టేబుల్ ఉంటుంది కదా, మనం జస్ట్ టీ పై ఉంటుంది, ఆ టీ పై పైన పెట్టేసి దానిపైన అన్ని పెట్టేసుకున్నారు. దాని కింద సపోర్ట్ కూడా పెయింట్ డబ్బాలు పెట్టారు. సూపర్. ఏది పడేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ లో 1 రూపీ పెట్టుకున్నాను ఆ పెయింట్ డబ్బా, చిన్న 1 లీటర్ డబ్బా. అంటే పెయింట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతామంటే నేను 1 రూపీ కానీ తీసుకొని. సూపర్. అది చూడండి అంత బాగా పాడారు. అసలు ఏంటంటే హైలైట్ ఏంటంటే ఆ సింక్ చూడండి అసలు. సో ఆ సింక్ అయిపోయింది, ఇంకా పడేయాలి, మనకు అవసరం లేదు అనుకుంటే దాంట్లో కూడా చాలా బాగుందండి. యాక్చువల్లీ ఐడియా మస్తు ఉంది. దాంట్లో పోయిన సంవత్సరం సక్లెంట్స్ ఫుల్ వచ్చేసాయి, వేసవికాలం ఎండిపోయాయండి. ఓకే. సో ఇప్పుడు కూడా చూస్తే అందులో ఒకటి సక్లెంట్ పెట్టారు, అందులో ఇంకోటి అలోవీరా పెట్టారు. సో చక్కగా వచ్చింది, చాలా బాగుంది. ఎందుకంటే సింక్స్ కొన్ని పనిచేయవు, కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి. వీటిని ఏం చేయాలని వదిలేసే కంటే ఇట్లా కొన్ని మట్టి వేసి అందులో మొక్క పెంచినా కానీ సూపర్గా ఉంటుంది. మంచి ఐడియా అండి. సో అలాగే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ క్యాబేజ్, అల్లం, ఓకే, గుంట కలగరాకు, ఇది గమెరా, అదేమంటారు మనం మట్టి మోస్తాం కదా అది. సో ఇది కింద దీంట్లో పెట్టేశారు. అంటే ఇది కూరగాయల చెత్త. ఇది ఉల్లిపాయలు తక్కువ, వాటర్ ఎక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా, ఇంకా వాటర్ని ఇప్పుడు పడేయలేక ముంచి పెట్టారు. ఇక్కడ మొత్తం కిందంతా వాటర్. సో అది నీళ్ళలో కలిపి పోసేస్తాం. రైట్. సూపర్. సో ఇది రెడ్ తోటకూర. మా కోడలు కోయంబత్తూరు నుంచి, అక్కడ పళని దగ్గర ఉంటారు, ఆ పాప అక్కడ నుంచి చిన్న మొక్క తెచ్చిచ్చింది మా కోడలు. సూపర్ బాగుంది. అంటే ఇవే మళ్ళీ వస్తాయి. సూపర్. ఎర్ర తోటకూర. ఇప్పుడు ఇది ఎండిపోయి పడిపోతాయి. మామూలుగా కూడా ఇప్పుడు ఉంటాయి దాంట్లో విత్తనాలు, దానికి అవే రాలి పడిపోతాయి. అది తీసి మనం వేసేసుకో. రైట్. సూపర్. సో అలాగే ఇక్కడ ఇది మళ్ళీ కాగితం పువ్వు, బోగన్విల్లా, కాగితం పువ్వులు. ఇక్కడ చేమంతులు. ఓకే. ఇది వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ ఇంకొకటి మీకు చూపిస్తాను. మా ఫ్రెండ్ జ్యోతిదామ గారు ఇచ్చారు. ఇది ఏంటంటే కొత్తిమీరలో ఒక రకం ఉంది. ఓకే. ఇది కొత్తిమీర. కరెక్ట్. మెక్సికన్ కొత్తిమీర. అవునవును. అది ఎందుకంటే దాన్ని ఇలా కొద్దిగా ఇలా అనగానే కొత్తిమీర మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఎస్, కొత్తిమీర. సూపర్. సో ఎవరు ఇచ్చారండి? మీ ఫ్రెండ్ ఇచ్చారు? మా ఫ్రెండ్ జ్యోతిదామ గారు ఇచ్చారు. ఓకే. సూపర్. ఇది పసుపు. సో మీరు అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారండి? చాలా అండి. నేనైతే అంటే నేను అడుగుతాను, నేనైతే ఇచ్చేస్తాను, ఎక్కువ శాతం ఇచ్చేస్తాను. అంటే మనం పడేసే కంటే కూడా ఇచ్చేసామనుకోండి, వేరే దగ్గర గ్రీనరీ ఉంటుంది కదా. మన దగ్గర ఏదైనా యూనిక్ మొక్క ఏదైనా ఉందంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఒక పొరపాటున మన దగ్గర ఏమన్నా అయినా కానీ అక్కడ ఉంటుంది. సూపర్. సో ఈ స్పైడర్ ప్లాంట్ మొత్తం పెట్టేసారు బయట. సో అక్కడ పపాయ. ఈ పప్పాయ పైన అంటే పైన ఎక్కువ కాయలు రావట్లేదు, నేను కింద వేసాను. కాకపోతే ఇట్లా వచ్చాయి కదా, నేను ఒక ఫ్రెండ్ అదే జ్యోతిదామ గారు అన్నారు కదా, ఆడికి ఒక 5-6 మొక్కలు ఉన్నాయి ఇచ్చేస్తాను అన్నాను. అందుకని పీకకుండా చిన్న దాంట్లో పెట్టారు. అంటే వచ్చాయి కదా, పీకలేదు, ఇంకా ఆవిడకి ఇచ్చేసేద్దామని. సో ఇక్కడ అన్ని డబ్బాలు పెట్టారు. అక్కడ ఇల్లో ఇది వాటర్ ట్యాంక్, ఇది అడ్డం వేశారు. అడ్డం వేసి ఏమేమి వేశారు? ఆకుకూరలు వేశారు. ఆకుకూరలు వేసాను, తోటకూర అవన్నీ ఉన్నాయి. పుదీనా ఉంది, పుదీనా పోయింది, ఇది పుదీనా. ఓకే. పెద్ద క్రీపర్ లాగా వచ్చిందండి పుదీనా. సూపర్. సో ఇక్కడ ఇదేంటంటే ఇది పాలకూర, చామగడ్డ. ఇది క్రోటన్ మొక్క, సత్యనారాయణ స్వామి మొక్క అనేది అంటారు. ఓకే. అది ఫిల్టర్, వాటర్ ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ దాంట్లో పెట్టారా? సో మీ దగ్గర స్నేక్ ప్లాంట్, మన ఈ స్నేక్ ప్లాంట్ భారీగా వచ్చేసాయండి. భారీగా వచ్చాయి, చాలా మందికి కూడా ఇచ్చేసాను, చాలా మంది దగ్గర కూడా ఉన్నాయి. సూపర్, మంచిది స్నేక్ ప్లాంట్. సో ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు. సో ఇక్కడ ఎడేనియం,
చేమంతి, ఇది ఆరెంజ్ అన్నమాట. ఇదే మొక్క ఆరెంజ్ కలర్. ఓకే. సో ఈ ఒక్కదాని చాలా పెట్టారండి ఈ చిన్న దాంట్లో అంటే అవే వచ్చేసినాయి బాబు. నేను ఒకటి పెడతాను కదా, దాని తర్వాత ఈ చిన్నవి దాంట్లో వేయంగానే విత్తనాలు వచ్చేసేస్తాయి. సూపర్ సూపర్ అమ్మా. సో ఇక్కడ కనకాంబరాలు, ఇది ఒక రకం 2 కలర్స్ ఉన్నాయి. ఇది వేరే ఇది ఇంకొక. ఇది మనకు రెగ్యులర్ కనకాంబరం అంటే కనబడే కనకాంబరం. ఇది మా నెల్లూరు దగ్గర సైడ్ ఎక్కువ ఉంటుంది. నెల్లూరులో కుసుమూరు, మాది ముసునూరు కావాలి పక్కన. ఓకే ఓకే. సో ఇక్కడ పసుపు మొక్కలు, ఇది పసుపు, ఇది క్రోటనే. నేను ఇది కోయంబత్తూరు నుంచి తెచ్చుకున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ ఆయిల్ క్యాన్స్ కూడా మధ్యలో హోల్ చేసి పెట్టేశారు వాటిని. చేశాను. ఇంక ఇప్పుడు విసుగు వచ్చేసి ఇంక చిన్నవి తీసేద్దామని డిసైడ్ అయిపోయాను. పైన పెద్ద చెట్టు, పెద్ద ఇది పసుపు, ఇది కింద నుంచి వచ్చింది. సెంటు జాజి కింద నేల నుంచి ఇక్కడికి వచ్చింది. వస్తాయండి బాగా పూలు వస్తాయి, చాలా వస్తాయి. 6-7 మూరలు నేనే కట్టలేక వదిలేస్తాను. అది అసలు కొయ్యను కూడా. నాకు ఈ వరకే అవి కోసి కట్టేటప్పటికి టైం పడుతుంది అనేది. మాకు ఇంట్లోకి ఎవరైనా మా వదిన అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కోసేది కడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే కట్టుకుందా. కానీ చాలా వస్తాయి అసలు. నేను కట్ చేస్తానే ఉంటాను, వస్తానే ఉంటాను. ఇది క్రోటన్ మొక్క, ఇది డిసెంబరాలు. ఈ మొక్కని 2 years క్రితం మా ఫ్రెండ్కి ఇచ్చాను. మొన్న ఆ అమ్మాయి ఫోన్ చేసి డిసెంబరాలు మొక్క చాలా నేను గుర్తు చేసుకుంటున్నాను అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత చెప్తుంది, నువ్వు నీ దగ్గర నుంచి తెచ్చిన మొక్కే మాల కడతా, నేను కృష్ణయ్యకి వేస్తా, నేను అనుకుంటా, నేను తలుచుకుంటా ఉంటున్నాను, చాలా మందికి ఇచ్చాను అని చెప్తాను. అదే ఎందుకంటే మొక్కలు ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తామో ఆటోమేటిక్గా మెమరీగా ఉంటుంది. అలాగే బర్త్డేస్ కి కానీ మ్యారేజెస్ కి కానీ ఇలాంటి మొక్కలు ఎప్పుడైనా మనం గిఫ్ట్ చేసినా కానీ అలా గుర్తుండిపోతాయి. నేనైతే అదే అనుకుంటున్నాను. మొక్కలు మొన్న చెప్పాను కదా అక్కడ వాళ్ళకి క్రోటన్ మొక్కలే కొని మరి ఇచ్చాను అనమాట. అంటే మనం గిఫ్ట్ కంటే కూడా క్రోటన్ మొక్కలు అవి బాగుంటాయి. ఎందుకంటే గిఫ్ట్లు ఇస్తే అది ఎప్పుడో కాలక్రమేణా ఇదైపోతాయి. బట్ ఇవనేవి ఒక మెమరీ లాగా ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, గ్రీనరీ ఇస్తాయి. సూపర్. సో అక్కడ అది డ్రాగన్ ఫ్రూట్ మొక్క, ఎడ్జ్ లో పెట్టేసారు. ఇక్కడేమో చామగడ్డ, ఇది చామంతి. చామగడ్డ చాలా పెద్దగా వచ్చేసింది. అసలు మొన్న అన్ని కట్ చేసేసాము, మళ్ళీ కొన్ని వచ్చింది. ఇది మందార, రెడ్ మందార. ఇది క్రోటన్, ఇది హండ్రెడ్స్ ఏదో అంటారు. ఇది కూడా మదర్ ఆఫ్ హండ్రెడ్స్, అది వేరే ఉంది. మళ్ళీ ఇదేమో ఇంతే ఉంటది, కింద పడి మళ్ళీ మొక్కలు వస్తుంటాయి. ఓకే ఓకే. ఓ కింద చూడండి, చిన్న పెయింట్ డబ్బాలో పెట్టారు, కింద కూడా పడేస్తాను నేను, లోపల కూడా వస్తూ ఉన్నాయి చాలా. ఓకే సూపర్. సో కొంతమంది కావాలన్న రావు, ఇప్పుడే మనకి వచ్చేస్తారు. తులసి చెట్టు, కృష్ణ తులసి. నేను తులసి మొక్కలు కూడా అక్కడక్కడ పెట్టాను. అంటే మనం అంతా తిరుగుతా వర్క్ చేసుకుంటుంటాం కదా, మనకు ఆక్సిజన్ కూడా మంచిగా ఉంటుందని నేను అక్కడక్కడ. చాలా మంది తులసి మొక్క చెట్ల మధ్య తులసి మొక్కలు పెడితే కూడా పెస్ట్ రాకుండా కూడా ఉంటుంది అంటారు. ఆ విషయం తెలియదు. నేనైతే ఆక్సిజన్ మనకి కొంచెం బాగుంటది అనేసి వాడతాను. ఒకసారి అట్లా కదిలినప్పుడు తులసమ్మ ఆ స్మెల్ వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. కృష్ణ తులసి ఎక్కువ నాకు పైన ఉంటాయి. ఇంకా ఈ సంవత్సరం కొంచెం తగ్గినాయి. బాగా చిన్న చిన్న కుండీల్లోనే పెట్టేస్తాను. సో అక్కడ గులాబీ, నాటు గులాబీ, దాని వెనకాల వంకాయ. ఇది నాటు గులాబీ. మళ్ళీ అటు సైడ్ ముద్ద మందారం. సో ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ పెట్టుకున్నారు అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ చిన్న టేబుల్ వేస్తారు, మళ్ళీ చిన్న చిన్న ఎడీనియమ్స్ అవి పెట్టేస్తారు దానిపైన ఇక్కడ. ఓకే ఫైన్. సో ఇటు ఇది రెక్క మందారం అన్నమా, ముద్ద మందారం. ఇది కూడా వైట్ చామంతులు. ఓ సూపర్. చిన్న దాంట్లో కూడా బాగా వచ్చాయి. మీరు చిన్న బాటిల్ సరే చిన్న మట్టి పోసే వాటి దాంట్లో పెట్టినా కూడా చక్కగా వస్తున్నాయి. సో మీరు వేసే సాయిల్ అది చక్కగా ఉందన్నమాట. కిచెన్ కంపోస్ట్ ని అయితే బయటకు పంపించను. మళ్ళీ ప్లస్ నాకు జిహెచ్ఎంసి మనకి చెత్త తీసుకెళ్తారు కదా, వాళ్ళే నాకు రివర్స్ చెరుకు పిప్పి ఆకులు ఎవరైనా వెంచర్లో కట్ చేస్తారు కదా, ఆ ఆకులని తెచ్చి నాకు కింద పడేసిపోతుంటాడు.
అసలు కానీ ఆ అబ్బాయికి నేను మంత్లీ మామూలు 100 రూపీస్ ఇస్తా తప్పితే తనైతే నా దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్. కానీ చాలా గ్రేట్ అండి వాళ్ళు. ఎందుకంటే చాలా అంటే చాలా నన్ను ఎంత ఇష్టపడతాడు ఆ బాబు. చాలా గ్రేట్. అందరూ ఏదో ఇట్లాగా చూస్తారు కానీ వాళ్ళు ఒక్కోసారి మన అపార్ట్మెంట్ పైన చెత్త తీసుకెళ్లేటప్పుడు చూస్తూ ఉంటాము. అసలు మనం వేసిన చెత్త తీయాలంటే ఇట్లా ముక్కు మూసుకుంటాం. వాళ్ళు పైన చూస్తుంటే వాళ్ళందరూ వచ్చి తీసేసి చేతితోటి ఇలా అంటుంటే నిజంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు మనం ఏమాత్రం హెసిటేట్ అవ్వకుండా ఇచ్చేయాలనిపిస్తుంది నాకు. అసలు మళ్ళీ నాకేం చేస్తాడంటే ఎవరైనా మొక్కల నుంచి తీస్తుంటారు కదా 100 రూపీస్ డబ్బులు బాగున్నాయి అంటే తెచ్చమ్మా తీసుకుంటాడు. 4-5 డబ్బులు తెచ్చి కూడా నా దగ్గర 100 రూపాయలే తీసుకుంటాడు. అసలు నిజంగా చాలా అబ్బాయి అయితే నాకు వెరీ గుడ్. అంటే మంచి ఇదనమాట. కానీ వాళ్ళకి ఎప్పుడైనా అనిపించినప్పుడు ఒక 100 ఏదైనా మామూలు అడిగినప్పుడు మొత్తం ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఆ కష్టం మన చెత్త మనం చేయడానికి ఇబ్బంది పడుతుంది. అట్లాంటిది వాళ్ళు మొత్తం సెట్ చేస్తారు. కానీ నా వైపు నుంచి ఎంత పోతుంది తెలుసా? ఇంత చెత్త కంటే ఎక్కువ పోతుంది. మీరంతా అంటే అట్లా అని నేను అబ్బాయికి ఇవ్వనని కాదు, కానీ పాపం ఏది ఆశించాడు నా దగ్గర నుంచి. ఎప్పుడన్నా అది నల్లేరు ఒక్కటే అడుగుతాడు. అంటే ఎవరో చెప్పారంట ఎముకలకి మంచిది చట్నీ చేసుకుంటాను, అది ఒక్కటే అడుగుతాడు. అది గుడ్, మంచిది అది కూడా. సరే ఇక్కడంతా ఇది ముద్ద మందారమే. ముద్ద మందారం. అక్కడ పైన రాధా మనోహరం. కింద నుంచి వచ్చింది అది? కింద నుంచే వచ్చింది. ఎప్పుడు ఫ్లవర్స్ చాలా ఉంటాయి. నేను రాధా మనోహరం కూడా మంచి, అందరూ ఇట్లా డిజైన్ కి పాకిస్తూ ఉంటారు. కింద నుంచి పైకి వచ్చింది. నైస్, సూపర్ అండి రాధా మనోహర్. సో ఇక్కడ పసుపు. సో టబ్లో ఇది మన కూలర్ టబ్లో పెట్టేస్తారు. ఇటు సో కూలర్ టబ్లో ఇది ఎంత వస్తుందండి పసుపు? ఆల్మోస్ట్ వస్తుంది నాకైతే 2-3 ఇయర్స్ నుంచి కొంచెం కొంచెం పెరుగుతా వచ్చింది. ఈ సంవత్సరం 2 కేజెస్ వస్తుంది అనుకుంటున్నా పౌడర్ పరంగా. అంటే ఇది మన కొమ్ములు 5-6 కేజీలు అవుతాయి. మనకు పౌడర్ వచ్చేటప్పటికి తక్కువ వస్తుంది. సో ఇది నార్మల్ పసుపు? నార్మల్ పసుపు. అందులో లగ్నం పసుపు అని అంటారు కానీ నాకు తెలియదు. నాకు మా పక్కనే వరంగల్ నుంచి తెచ్చిచ్చారు మా పక్కన నైబర్స్. ఇంకా అప్పటి నుంచి 4 ఇయర్స్ నుంచి వేస్తానే. సో మీ ఇంట్రెస్ట్ కొద్దీ మిగతా వాళ్ళు కూడా చూసి తెచ్చిస్తుంటారా? తెచ్చిస్తారు, విత్తనాలు కూడా ఇస్తారు. రైట్, సూపర్. సో ఇక్కడ నేను ఊరు నుంచి దానిమ్మ చెట్టు తెచ్చాను. వాళ్ళ విత్తనం బాగుంది, కాయ బాగుందని అది అక్కడ వేసాను అనమాట. వచ్చింది. సూపర్. విత్తనమే. విత్తనం తోట గట్టిగా స్ట్రాంగ్ వచ్చేసిందంటే ఇక సర్వైవ్ అయినట్టు. విత్తనం చెట్లే నేను వేసింది. అవునా? దానిమ్మ అంతా విత్తనమే. రైట్. సో దాని విత్తనం తోటి కొద్దిగా టైం పడుతుంది, మరి వచ్చిందంటే మాత్రం ఇక లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ ఉంటుంది చూసుకునే రోజులు. సూపర్. సో ఇది జామ చెట్టు, ఇది కొన్న చెట్టే. ఓకే. కాయలు ఇది సెకండ్ టైం కాస్తుంది. నిన్నే ఒక 2-3 తెంపాను. సో దీంట్లో ఏం వేస్తారు మీరు? మొత్తం మామూలుదే, కాకపోతే నేను వాటర్ లో కొంచెం మట్టి బురదగా ఉంటుంది కదా, అది పోసేసాను. టబ్స్ ఇది వచ్చి సూర్యనామ చెర్రీ అంట. కానీ కాయలు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. సో చిన్న క్యాన్ లో పైన కట్ చేసి పెట్టారు. సో ఇలా కట్ చేసి పెట్టే కంటే ఇలా కట్ చేసి పెట్టడం మంచి ఐడియా యాక్చువల్ గా. కరెక్ట్. సో నిలువుగా. ఇది వాము. ఓకే, వామాకు. ఇది కూడా మంచిది. తులసి దాంట్లో. సో ఇది కాస్తుంది. ఇవి తినేస్తున్నాయా? నిన్నే నేను కొంచెం ఇది బాగానే ఉంటుందండి. తెల్ల జామ కొయ్యండి. మెల్లమెల్ల ఒకటి చక్కగా వస్తున్నాయి. స్టార్ట్ చేసామంటే కాక మనం. సో అక్కడ కూడా పప్పాయ పెట్టారు. అంటే విత్తనంతో వచ్చింది. ఎవరికన్నా ఇచ్చేద్దాము, మనం ఇంత చెట్టు పెరిగింది కదా, వేస్ట్ గా పడేయడం ఎందుకని ఉంచాను. విత్తనంతో వచ్చింది, చాలా స్ట్రాంగ్. సూపర్. సో ఇక్కడ ఇది గోంగూర. మళ్ళీ ఇది బత్తాయి. అంటే మొన్ననే వేసాను బత్తాయి. ఇదండి అది చామగడ్డ. అమ్మో చూడండి, చామగడ్డ చెట్టు. ఆ భోజనం చేయొచ్చు ఆకులు, అంత పెద్దగా ఉంది చామగడ్డ. 1 మంత్ క్రితం చాలా కట్ చేశాను, కొన్ని గడ్డలు తీసి పెట్టాను, మళ్ళీ కొన్ని వచ్చేసింది. సూపర్. సో ఇక్కడ మళ్ళీ పసుపు. ఓకే. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేస్తాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. మల్లీశ్వరి గారు చెప్తారా ఆన్సర్? అది అవిసె గింజలు అండి. అవిసె గింజలు. ఎస్. సో అవిసె గింజలు తక్కువనే, నేను ఎప్పుడు చూసింది లేదు. అది పెద్ద మొక్కలుగా కూడా అవుతాయి, కంటే అది కొంచెం ఏమైందంటే మట్టి సాయిల్ తక్కువ ఉంది కదా, తొందరగా వచ్చేసింది. సో అవిసె గింజలు ఇట్లా ఎట్లా అండి? ఇందులో నుంచి వస్తాయి? ఇందులో నుంచి వస్తాయి. ఓకే. సో ఈ టైం ఎంత పడుతుందంటే రావడానికి? ఇవి అది తెలియదండి, నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. అంటే అంత మొక్కలు అవుతుంటే తీసేసాను చాలా వరకు, కానీ ఈసారి అవిసె గింజలు
ఎందుకంటే ఈ మొక్క అవిసె గింజలు మాక్సిమం బయట కొనుక్కుంటాం కానీ మొక్క చూసింది తక్కువ. సో కాబట్టి ఆన్సర్ ఈస్ అవిసె గింజలు. అదే ఆకులను కూడా తింటారంటండి, చాలా మంచిదంట. ఆకులు కూడా తింటారు. సూపర్ సూపర్. సో ఈ మధ్య అంటే ఒకప్పుడు మునగాకు సంగతి ఎవరికి తెలియదు దాన్ని. తెలియదు. ఒకప్పుడు మునగాకు అంటే ఉట్టి ఎక్కడ పడితే అక్కడ ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు. ఎప్పుడైతే కరోనా తర్వాత మునగాకు ఎంత మంచిది అని చెప్పినాక అసలు మునగాకు ఇక్కడ దొరకట్లేదు అసలు చెప్పాలంటే. సో అంత ఇదైపోయింది. ఓకే, సో ఆన్సర్ ఇస్ అవిసె గింజ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.